మంత్రి మల్లారెడ్డి వ్యవహారంపై గులాబీ బాస్ మాజీ సీఎం కేసీఆర్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవైపు కాంగ్రెస్ నేతలతో చర్చలు, మరోవైపు బీజేపీ నేతలను కలవడంపై క్లాస్ పీకారు. జాగ్రత్తగా పనిచేసుకోవాలని, లేదంటే మరొకరిని అక్కడ పెట్టాల్సి వస్తుందని సుతిమెత్తగానే హెచ్చరించినట్టు తెలుస్తోంది. ఉంటావా పోతావా, త్వరగా డిసైడ్ చేసుకో. ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తానంటే ఇక్కడ నడవదు. పార్టీ కోసం పనిచేస్తే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఉంటుంది, లేదంటే ప్రత్యామ్నాయం తప్పదని మల్లారెడ్డిని కేసీఆర్ హెచ్చరించినట్టు తెలుస్తోంది. పార్టీలో ఉంటే ఉండు, లేదంటే త్వరగా బయటకు వెళ్ళిపో అంటూ హెచ్చరించినట్లు సమాచారం. పార్టీ మార్పుపై మల్లారెడ్డిని ప్రశ్నించినా సమాధానం చెప్పకపోవడంతో ఘాటుగానే కేసీఆర్ మండిపడినట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కొడుకు కోడలతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఢిల్లీకి వెళ్లి కలిశారు. ఆ తర్వాత కోడలు ప్రీతి రెడ్డి రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి వెళ్లి పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జితో భేటీ అవడంపై కేసీఆర్ గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి మల్లారెడ్డిని పిలిపించుకున్న కేసీఆర్ కాస్త కటువుగానే మాట్లాడినట్లు తెలుస్తోంది. ఒకవైపు కాంగ్రెస్ నేతలతో మంతనాలు జరుపుతూనే మరోవైపు బీజేపీ నేతలకు టచ్లోకి వెళ్లడంపై గులాబీ బాస్ క్లాస్ పీకినట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. పార్టీలో ఉంటావా బయటకు పోతావా అని గట్టిగా అడిగేసరికి మల్లారెడ్డి నీళ్లు నమిలినట్లు తెలిసింది. సోషల్ మీడియాలో మల్లారెడ్డి చేసే హడావుడిపైన కేసీఆర్ క్లాస్ పీకినట్లు సమాచారం. సోషల్ మీడియాలో రీల్స్ చేయడం కాదు, ప్రజల్లో ఉండాలి, ప్రజా సమస్యలపై పోరాడాలి, ఒక బాధ్యత గల నాయకుడిలా హుందాగా ప్రవర్తించు, జోకల్లా వ్యవహరించొద్దు అంటూ ఘాటుగా మందలించినట్టు తెలిసింది. నియోజకవర్గాల వారీగా బూత్ స్థాయి నుంచి పార్టీ పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని గులాబీ బాస్ కేసీఆర్ ఆదేశించారు. మేడ్చల్ అసెంబ్లీ నుంచి బూత్ స్థాయి నివేదిక అందకపోవడంపై కేసీఆర్ మండిపడినట్లు తెలుస్తోంది. మిగతా నియోజకవర్గాల నుంచి నివేదికలు ఇస్తుంటే మేడ్చల్ నుంచి ఎందుకు రాలేదు? అసలు అక్కడ ఏం జరుగుతోంది? పార్టీ బలోపేతంపై ఫోకస్ చేశావా లేదా? అసలు బీఆర్ఎస్లో ఉండాలని అనుకుంటున్నావా లేదా? ఇలాగైతే నాతో నడవదు, తర్వాత నీ ఇష్టం. ఇంకొకరిని తీసుకురాకముందే బాధ్యతగా పనిచేయి, లేదంటే ప్రత్యామ్నాయాలు చూసుకోవాల్సి వస్తుందని మల్లారెడ్డిని కేసీఆర్ హెచ్చరించినట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో నేతల మధ్య సమన్వయం లోపించడంపై కేసీఆర్ ప్రశ్నించినట్లు సమాచారం. విద్యా సంస్థలకు ఎదురవుతున్న ఇబ్బందుల కారణంగానే ప్రధాని మోడీ అధికారులను కలవాల్సి వచ్చిందని మల్లారెడ్డి కేసీఆర్కు చెప్పుకున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ పార్టీని వీడబోరని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. 2014లో రాజకీయాల్లోకి వచ్చిన మల్లారెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టారు. కేసీఆర్ కేబినెట్లో మంత్రిగా ప్రమోట్ అయ్యారు. 2023 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మల్లారెడ్డి కుటుంబం బీజేపీలోకి వెళ్లాలని ప్లాన్ చేసుకుంటోంది. అందులో భాగంగానే కుటుంబం మోడీని కలిసింది. కోడలు ప్రీతిరెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. బీజేపీ నేతలకు 5 సీట్లు ఇవ్వాలని ప్రతిపాదన పెట్టారు. ఆర్థికంగా, సామాజికంగా బలవంతుడు కావడంతో కాషాయ పార్టీ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గులాబీ బాస్ మల్లారెడ్డికి ఫుల్ క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది.